పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు రూపంలో జరిగే 25,000 కోట్ల విలువైన లావాదేవీలు డిజిటల్ మార్గంలోకి వచ్చాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక పరిశోధన విభాగం చేసిన సర్వేలో వెల్లడైంది. పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఎలా ఉందో తెలుసుకునేందుకు 2016 డిసెంబర్ 30 నుంచి ఈ నెల 3 మధ్య ఈ సర్వే నిర్వహించారు. మొత్తం లావాదేవీల్లో 15% ఎలక్ట్రానిక్ చెల్లింపులకు మారాయని, మొబైల్ వ్యాలెట్లు, పాయింట్ ఆఫ్ సేల్ వద్ద కార్డు స్వైపింగ్ వినియోగించారని తేలింది. దీన్ని లెక్కల్లోకి తీసుకుంటే గత 2 నెలల్లో నగదు రూపేణా జరిగే 25,000 కోట్ల విలువైన లావాదేవీలు డిజిటల్ బాట పట్టాయని, ఇది మంచి ప్రారంభమని ఎస్బీఐ రీసెర్చ్ పేర్కొంది. ప్రజలకు డిజిటల్ చెల్లింపులు ఇంకా అలవాటుగా మారలేదని, అలా కనుక మారితే ఈ మొత్తం ఇంకా పెద్ద మొత్తానికి చేరుతుందన్నారు. చిన్నపాటి మొత్తాలకు నగదు చెల్లించాలనే అత్యధిక వ్యాపారులు కోరుతున్నారని, పీఓఎస్లు సరిగ్గా కనెక్ట్ కాకపోవడం వీరిని ఇబ్బంది పెడుతోందని చెప్పారు. Like and subscribe Eagle Media Works.